క్వశ్చన్ జితేందర్ సాయి అడుగుతున్నాడు, బిఎండబ్ల్యూ కార్ కొనాలంటే ఏం చేయాలి? నీతో బెంజ్ కార్ కొనిపిస్తాను పద. జితేందర్, నేను బెంజ్ ఎందుకన్నానంటే నేను ఆల్రెడీ బెంజ్ షోరూమ్ ఒకసారి వెళ్ళాను, టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. వాళ్ళు అక్కడ మంచి కాఫీ ఇచ్చారు, ఆ కాఫీ మీద బెంజ్ లోగో కూడా వేశారు, కాఫీ బాగుంది. అండ్ నేను రిచ్ కాదు నాయన, ఈ షోరూమ్ కి ఎవరైనా వెళ్ళొచ్చు, అర్హత అంటూ ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. నేను ఆ కార్ కొనుంటే మీరు నా రిచ్ అనొచ్చు, నేను మిడిల్ క్లాస్ బాబు. అండ్ నువ్వు ఇప్పుడు అరే బెంజ్ గురించి ఆఫీస్ బిఎండబ్ల్యూ సంగతి చెప్పంటారు. డార్లింగ్, బిఎండబ్ల్యూ కొన్నా, బెంజ్ కొన్నా, ఆడి కొన్నా అన్ని సిమిలర్ రేట్ లో ఉంటాయి, సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. నా వాకింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చీపెస్ట్ ఆప్షన్ మనం మర్సిడీస్ బెంజ్ సిఎల్ అనుకుందాం, పెయింటింగ్ సరిగ్గా వేయలేదు ఏమనుకోవద్దు. ఇప్పుడు వీళ్ళంటే క్యాష్ తీసుకోరు, మొత్తం ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారు. నువ్వు పాలిటిషియన్ అనుకో, నీకు బినామీ పేరు మీద తీసుకోవచ్చు, అల్ట్రా రిచ్ అనుకో షెల్ కంపెనీ పేరు మీద తీసుకోవచ్చు, రిచ్ అనుకో లోన్ మీద తీసుకోవచ్చు, మిడిల్ క్లాస్ పూర్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు మన పొలిటీషియన్ అల్ట్రా రిచ్ కాదు కాబట్టి వాళ్ళు ఎలా కొనేస్తారు. సో నువ్వేంటంటే ఒకళ్ళు రిచ్ అయి ఉంటే ఎంత సంపాదిస్తే నెలకి నువ్వు కారు కొనాలని అడుగుతున్నావు. సో కట్ చేసి మనం లెక్కలకు వస్తే ఆన్ రోడ్ ప్రైస్ 55 lakhs ఉంది, అది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ అరౌండ్ 60 lakhs, డౌన్ పేమెంట్ 10 lakhs కట్టా అనుకుందాము. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ 8%, బెస్ట్ కేసులో లోన్ 7 years అనుకుందాం. సో లోన్ అమౌంట్ 60 - 10 50 lakhs. ఇంట్రెస్ట్ పర్ ఇయర్ ఇంటూ 8% అంటే 4 lakhs పర్ ఇయర్ ఇంట్రెస్ట్ రేటు. ఇంట్రెస్ట్ ఫర్ 7 years 28 lakhs కట్టాలి. సో అదే ఇంట్రెస్ట్ పర్ మంత్ ఎంత అవుతుంది అంటే టోటల్ అరౌండ్ 93,000 ఈఎంఐ పర్ మంత్. ఇప్పుడు ఒక రూల్ ఉంది, పండిట్స్ ఏం చెప్తారంటే నీకు ఎంత లోన్ తీసుకోవచ్చు, నీకున్న శాలరీ ఎంత రావాలంటే 20% ఆఫ్ ది శాలరీ లోన్ అమౌంట్. సో శాలరీ తీసుకుంటే అరౌండ్ 93,000 20% అరౌండ్ నీకు 4,65,000 వస్తే నువ్వు ఈ కార్ కొనగలవు. ఇప్పుడు ఏంటి సర్వీస్ కాస్ట్ 2 lakhs. షాక్ అవ్వకండి, నేను షాక్ అయ్యాను. కావాలంటే షోరూమ్ కనుక్కొని చూడండి. ఇయర్ కి సర్వీస్ కాస్ట్ 2 lakhs అవుద్ది. అండ్ ఇన్సూరెన్స్ అరౌండ్ 60,000. ఈ రెండు కలిపితే 2,60,000. పర్ మంత్ అయితే 21,666. సో పెట్రోల్ కలుపుకొని 93,000 ప్లస్ 21,600 ప్లస్ పెట్రోల్ కలుపుకొని అరౌండ్ నెలకి నీకు 1,20,000 1,20,000 అవుద్ది. ఇప్పుడు ఈ అంత శాలరీ ఎవర్రా ఎర్న్ చేసేది? అరౌండ్ 5 lakhs పర్ మంత్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, ఏ మషిన్ లర్నింగ్ ఇంజనీర్స్, సిఇఓస్, సిఎఫ్ఓస్, సీనియర్ పైలట్స్, పెద్ద పెద్ద బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు కార్ మనం కొనాలంటే ఏంటో తెలుసు కదా, కార్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ కార్ మన ఇంటికి వస్తే అది ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు రిచ్ పొలిటీషియన్ పి అనుకుందాం, అల్ట్రా రిచ్ యూఆర్, రిచ్ అయితే ఆర్ అనుకుందాము, మిడిల్ క్లాస్ ఎంసీ, పూర్ అయితే పూ అనుకుందాము. సో కార్ ఈసారి బాగా వేసాను కదా. సో క్లీనింగ్ అయితే వీళ్ళు 4-5 సార్లు ఒక రోజు చేస్తారు. రిచ్ పీపుల్ ఒకసారి చేస్తారు. మనం అనుకో అప్గ్రేడ్స్ అనుకో, వీళ్ళు హెవీ అప్గ్రేడ్స్ ఉంటాయి. పొలిటీషియన్ అల్ట్రా రిచ్, వీళ్ళు బేసిక్ ఉంటుంది అనమాట కారు. మనం అనుకో పెట్రోల్ వీళ్ళు ఆల్వేస్ ఫుల్ ట్యాంక్ ఉంటుంది, వీళ్ళు తిరిగే దాన్ని బట్టి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు. మనం అనుకో కార్ కేర్, వీళ్ళు అసలు కేరే పట్టించుకోరు, వీళ్ళైతే ప్రేమిస్తారు ఈ కార్ని. మనం అనుకో లైఫ్ అయితే వీళ్ళు 2-3 ఏళ్ళు అమ్మేస్తారు, వీళ్ళు 20 years ప్లస్ వాడతారు. మనం అనుకో వీళ్ళకి డ్రైవర్ కూడా ఉంటారు, వీళ్ళకి డ్రైవర్ ఉండదు, సెలబ్రిటీ వాళ్ళని అడుగుకుంటారు. మనం అనుకో వీళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి కారు తీసుకెళ్తుంటారు, వీళ్ళు మోడరేట్ ఫంక్షన్కి వెళ్తుంటారు. సో మనం అనుకో సో కారు మిడిల్ క్లాస్ పూర్ణ అయితే మీ నీడ పడద్దు, మీ గాలి తగలదు అనుకుంటుంది. సో నీకు తొందరలో బిఎండబ్ల్యూ, నాకు తొందరలో మర్సిడీస్ బెంజ్ ప్రాప్తి